ఇది బేరంగూడ మల్లికార్జున స్వామి బ్రవరమ్మకాదేవి టెంపుల్ అన్నమాట. ఇక్కడ బాగా ఉత్సవాలు జరుగుతాయి జాతరలాగా ప్రతి ఏటా శివరాత్రి రోజు అన్నమాట. ఇక్కడ మేము మజ్జిగ పోస్తామన్నమాట. 42 ఏళ్ళ నుంచి మజ్జిగ పోస్తున్నాం ఇక్కడ అందరం కలిసి. ఇది నేను మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మొదట్లో నా పెళ్ళైన కొత్తలోంచి అంటే 42 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తాం ప్రతి ఏటా అని. 2 రోజులు ఇక్కడ ఉంటాము, వంటలు చేసుకుని భోజనాలు చేస్తాము. చుట్టాలందరూ వస్తారు, అందరం కలిసే ఆ 2 రోజులు ఇక్కడ ఉండి భోజనాలు చేస్తాం అన్నమాట వంట చేసుకుని. మొదట్లో అసలు రోడ్లు ఉండేవి కాదు, గుట్టలాగా ఉండేది. మేము ఎత్తుపల్లాలు గుట్లు ఎక్కి ఈ శివరాత్రికి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చేవాళ్ళము. అయితే మొదట్లో వాటర్ పోసేవాళ్ళము, తర్వాత పెరుగు ప్యాకెట్లు కొని మజ్జిగ కింద చేసి కవ్వాలతో అప్పుడు చేసి మజ్జిగ చేసి పోసేవాళ్ళం. ఇప్పుడు పెరుగు ప్యాకెట్లే కొని చక్కగా కరెంటుది ఉంది మజ్జిగ చిలికేది, దాంతో చిలికి దాంట్లో వాటరు నిమ్మకాయలు 300 నిమ్మకాయల దాకా తెస్తారు. అవి కట్ చేసి రసం పోసి సాల్ట్ వేసి కలిపి అంతా బాగా చేస్తామన్నమాట. మజ్జిగ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఆ 2 రోజులు ఉచితంగా సేవ అన్నమాట. ఇది అందరూ వేసుకొని చక్కగా చుట్టాలు అందరం కలిసి చేస్తాం ఈ పని. అందరూ వస్తారన్నమాట, బాగా జరుగుతుంది. వచ్చిన జనాలందరికీ మజ్జిగ పోస్తామన్నమాట ఉచితంగా 2 డేస్. చాలా బాగా అందరం కలుస్తామన్నమాట. ఈ శివరాత్రి రోజు గుట్ట మీద టెంట్లు వేస్తాము, కుర్చీలు వస్తాయి. ఆ టెంట్ సామాన్తో పాటు వంట సామాను అన్నీ తెచ్చేసి పైన 2 రోజులు ఉండేలాగా ముందే సామాన్ అంతా వంట సామాన్ అది సర్దుకుని వచ్చి ఇక్కడ ఉండి చేస్తామన్నమాట ఈ పని అంతా. మానవ సేవే మాధవ సేవ కదా, దేవుడికి చేసిన మనుషులకు చేసిన ఈ సేవ మంచిదే కదా. అందుకని ఇట్లా అదిగా మజ్జిగ చిలికేది కరెంటుది, దాంతో పెరిగిన మజ్జిగ చేసేసి దాంట్లో నిమ్మరసం ఉప్పు కలిపి ఆ డ్రమ్ముల్లో పోసి దాంట్లో మళ్ళీ వాటర్ కలిపి మజ్జిగ పోస్తాం అనమాట. 2 రోజులు బాగా జనం వస్తారు. మొదటి రోజు ఎక్కువ వచ్చారంటే మళ్ళీ 2వ రోజు కూడా మధ్యాహ్నం నుంచి బాగా వస్తారు. ఉపవాసాలు ఉంటారు కదా, జాగరణ చేస్తారు. ఈ మల్లికార్జున స్వామి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ ఏదన్నా అనుకుని ఉపవాసం ఉండి జాగారం చేస్తే అసలు మళ్ళీ సంవత్సరం శివరాత్రి వచ్చేసరికి ఆ కోరిక నెరవేరుతుంది అన్నమాట. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, లేకపోతే పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు, సంతానయోగం అన్నీ జరుగుతాయి. ఇక్కడ 3 రోజులు బాగా గుళ్ళో కూడా అన్ని పూజలు చేస్తారు. కళ్యాణం జరుగుతుంది, మళ్ళీ నైటు నిప్పుల గుండం తొక్కుతారు. 3 రోజులు విశేష పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతాయి గుళ్ళో. అది నేను వేరే వీడియో చేశానన్నమాట. ఇదొకటి మా టెంట్ తీసానన్నమాట. టెంట్లో ఎట్లా చేస్తాము, ఎట్లా పెరుగు ప్యాకెట్లు తెచ్చి మజ్జిగ చేసి పోస్తాము, ఆ డ్రమ్స్ అన్నీ తీసాము. చుట్టాలమంతా వచ్చి కలిసి ఇట్లా చేసుకుంటాం అన్నమాట ప్రతి ఏడాది. బాగుంది కదా.